ఓం నమ శివాయ. కార్తీక పురాణం మొదటి అధ్యాయము. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీ మదకిలాండకోటి బ్రహ్మాండమంతలి ఆర్యవర్తమందు నైమిసారణ్యంలో సౌనికాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనికాది మునులు గురుతల్యుడగు సూతుని కాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించినాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కాన తమరు ఆ వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతటా సూత మహర్షి, ఓ మునిపొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తకు బ్రహ్మను కోరుగనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించదును. అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలియుటే కాకుండా ఇహమందను పరమందను సకల ఐశ్వర్యములతో తొలతూగుతురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పను. పూర్వం ఒకనొక దినం మన పార్వతీ పరమేశ్వరులు గగనమును విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగుజేయనట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది ఒక వ్రతమును వివరించుడని కోరును. అంతటా మహేశుడు మందహాసమునర్చి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాసుటకు జనక మహారాజునకు వివరించబోచున్నాడు. చూడు ఆ మిథిలానగరం వైపు అని మిథిలానగరపు దిశగా చూపించెను. అటు మిథిలానగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్య పాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రమైనవి. తమ పాద ధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరిటికేలా వచ్చేదరో సర్వసంగుడని వేడుకొనను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞము చేయి తలచి పెట్టదని, దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవచ్చని నిశ్చయించి ఇటు వచ్చేతని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇస్తను, స్వీకరింపుడు. కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం కలదు. తమ బోటి దైవజ్ఞుని అడిగి సంశయము తీర్చుకోదలిచదని, అలా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసంలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అని సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసిందని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నీ చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించే వ్రతము యొక్క ఫలితం ఎంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేగాక వినినంత మాత్రమే ఎట్టి నరక బాధలనైనను ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నట్టుగా ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగిను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయస్సు వాడైనను ఉచ్ఛ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి యందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినతో దాని వలన అగణిత పుణ్యఫలము లభించెను. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములలో రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునికు, భైరవునికు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునికి ఆర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నడిచి గట్టుపై 3 దోసెలు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొన్నగు నదులలో ఏ ఒక్క నదిలో నేను ఆచరించని యెడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునికి ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమివ్వడి. తన ఇంటి వద్ద కానీ దేవాలయములలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు కానీ విష్ణు ఆలయం ముందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చెయ్యవలను.
ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జనమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ శ్రోక్త కార్తీక మహత్యమంత్ర మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.